అమ్మ, ఆషాఢ మాసంలో అన్నప్రాసన కానీ, సీమంతాలు వంటి కార్యక్రమాలు కానీ చేసుకోవచ్చా? ఆషాఢ మాసంలో మామూలుగా శుభకార్యాలు చేసుకోకూడదంటారు. హ్మ్. కానీ కొన్ని చేసుకోవచ్చమ్మా. హ్మ్. ఆషాఢ మాసంలో అన్నప్రాసన ఇవి ఎందుకని అంటారంటే, అది నెలలతో పాటు వచ్చేటటువంటివి. ఆ అవును. మగపిల్లవాడికైతే 6వ నెల, ఆడపిల్లకైతే 7వ నెలలో అన్నప్రాసన చేయాలి అని చెప్తారు. హ్మ్. కాబట్టి ఇవి నెలలతో చేసేటటువంటివి, లెక్క నెలలు. హ్మ్. కాబట్టి ఈ నెల వెళ్ళిపోతే గనక మరలా ఇంకో నెల వచ్చే వరకు చేయటానికి ఉండదు. అందుకని ఇలా చేసుకోవచ్చు. కొన్ని కొన్ని కార్యక్రమాలు మటుకు చేసుకోవచ్చు. ఆషాఢ మాసం అయినా కానీ ఇప్పుడు మరి ఏమంటే ఇప్పుడు మా పిల్లాడికి పళ్ళు రాకపోతే చేయకూడదని మా పెద్దవాళ్ళు అన్నారండి. హ్మ్. ఇప్పుడు పళ్ళు రావంటే వాడికి 13వ నెల వరకు రావు కొంతమందికి. అవును. రావు. కొంతమందికి ఏడాది వెళ్తే 12 అవును నిజం చాలా మందిని చూస్తానమ్మా. హ్మ్. హ్మ్. ఏడాది వెళ్తే గానీ రావు. కానీ ఏడాది వెళ్ళే వరకు వీడికి అన్నం పెట్టకపోతే అన్నవాహికంతా ఏమవుతుంది? అవును. అన్నం అనేది పెడుతుంటే అన్నవాహికలో మార్పులు వచ్చి అది పెరుగుతూ ఉంటుందని చెప్తారు కదా డాక్టర్లు. హ్మ్. కాబట్టి వారు ఈ సమయానికి పెట్టాలి అని చెప్తున్నారు కదా. కాబట్టి 6వ నెలలో అన్నప్రాసనలు ఇట్లా ఇత్యాదులన్నీ చేసుకోవచ్చు. హ్మ్. కానీ కొన్ని చేయకూడదు. ఏం చేయకూడదు అని అంటే ఈ గుండు కొట్టించుకుంటారు చూసారు, అంటే జుట్టు తీయించుకోవటం, హ్మ్. ఇలాంటివి మటుకు చేయకూడదు అని చెప్తారు. అవన్నీ ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా. ఇప్పుడు వీటికైతే సంబంధం అయితే ఏమీ లేదు కదా. హ్మ్. ఇప్పుడు వాళ్ళు ఏడాది లోపలే చేసుకోవాలంటే ఈ ఒక్క నెల ఏడాది లోపలంటే మిగతా 11 నెలలు ఉంటాయి కదా. అవును. ఆ 11 నెలల్లో పోనీ ఆడపిల్లకి బేసి నెల, మగపిల్లాడికి సరి నెల ఇలా అనుకున్నా కానీ, హ్మ్. అట్లా అనుకున్నా కానీ ఏడాది లోపల ఇంకా ఉంటాయి కదా. ఒక్క నెల తీస్తే ఇంకా 11 నెలలు ఉంటాయి కదా. వాటిలలో ఏదో ఒక దాంట్లో చేసుకోవచ్చు. అంత కాకపోతే 3వ ఏడాది చేసి లోపల చేసుకున్నా కూడా పెద్ద ఇదేం కాదు. హ్మ్. కొంతమంది పూర్వం అయితే 5 ఏళ్ల లోపల చేసేవారు. హ్మ్. సరే దాన్ని 3వ ఏట్లోకి చేస్తున్నారు. ఇప్పుడు ఏడాది లోపలే చేస్తున్నారు అనుకోండి. అది తర్వాత చేసేటటువంటి అవకాశం ఉన్నది. కానీ అన్నప్రాసనలు కొన్నిటికి మటుకు లేదు. అవును. అందుకని ఇలాంటివి మటుకు నెలలతో సంబంధించినవి కాబట్టి మంచి ముహూర్తం చూసుకొని మన ఇంటి పురోహితులు ఉంటారు కదా, వారిని అడిగి చక్కగా ముహూర్తాలు పెట్టించుకొని చేసుకోవచ్చు.